చాలా రోజుల తర్వాత కోటిగాడిని బకరా చేసి వాడితో మళ్ళీ బిల్లు కట్టించాను. ఇంకా మ్యాటర్ లోకి వస్తే నేను నాగరాజ్ గారితో బిల్లు కట్టించామని నా మీద కోటిగాడి మీద ఆడు పగబట్టేశాడు. నేను తప్పించుకోవడం కోసం మొత్తం కోటిగాడి మీద నెట్టేశాను. ఇంకా నాగరాజ్ గాడేమో కోటిగాడి మీద ఎలాగైనా ఈ రోజు రివెంజ్ తీసుకోవాలని ఫుడ్ కోర్ట్ కు పట్టుకొచ్చాడు. ఇక్కడికి వచ్చే ముందే కోటిగాడితో ఈ రోజు బిల్లు మొత్తం మేమే కడతామని చెప్పి వాడిని ఇక్కడికి తీసుకొచ్చాం. మళ్ళీ ఇంకోసారి పార్టీ దొరికిందని కోటిగాడి ఫుల్ ఖుషి అయిపోయి పెద్ద పెద్ద ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేస్తున్నాడు. కానీ వాడికి తెలియదుగా బిల్లు కట్టబోయేది వాడే అని. ఒకవేళ బిల్లు భారీగా పెరిగిపోయి అది కోటిగాడి కట్టకపోతే వాడిని ఇక్కడే కట్టేస్తారేమో అని నూడిల్స్ ఫ్రైడ్ రైస్ కోటిగాడితోనే ఆర్డర్ చేయించా. వాడితోనే ఎందుకు ఆర్డర్ చేయించానో లాస్ట్ లో మీకే అర్థమవుద్ది. కోటిగాడేమో అయినా ఆగట్లేదు, మళ్ళీ మంచూరియా ఆర్డర్ చేశాడు. బిల్లు కట్టబోయేది వాడే అని తెలిస్తే వాడి పరిస్థితి ఏంటో. ఫుడ్ మొత్తం తిని లాస్ట్ లో ఇంకా కూల్ డ్రింక్ తీసుకురామంటున్నాడు. ఈలోగానే బిల్లు వచ్చేసింది. కోటిగాడేమో బిల్లు కట్టమనిస్తున్నాడు. ప్లాన్ ప్రకారం నేను నాగరాజ్ గారు బిల్లు మేము కట్టమని చెప్పని చేతులు ఎత్తేసాం. ఆడేమో మీరు కట్టకపోతే నేను కట్టనంటున్నాడు. వాడు ఇలా అంటాడని తెలుసు కాబట్టి వాడితోనే ఆర్డర్ చేయించాను. ఇప్పుడు ఆర్డర్ చేసింది నువ్వే కాబట్టి బిల్లు కూడా నువ్వే కట్టాలి, లేదంటే నేను ఇక్కడే కట్టేసి నీతో ప్లేట్స్ కడిగిస్తారని చెప్పాము. ఇంకా వేరే ఆప్షన్ లేక మనోడు బిల్లు కట్టేశాడు. కోపంతో కోటిగాడు ఊగిపోతున్నాడని కొంచెం కూల్ చేయడానికి జ్యూస్ తాగిద్దామని వచ్చాం. ఈసారి ఖచ్చితంగా బిల్లు నేనే కడతాను చెప్పని వాడితో మళ్ళీ ఆర్డర్ చేయించాను. కానీ జ్యూస్ తాగేసి మళ్ళీ వాడితోనే బిల్లు కట్టించాం. మొత్తానికి కోటిగాడిని చాలా రోజుల తర్వాత ఒకే రోజు 2 సార్లు బకరా చేసి బిల్లు కట్టించాను. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.